స్తోత్రం. దేవుడు మనకిచ్చిన దినాన్ని బట్టి దేవునికి మరి మహిమ చెల్లించుకుంటూ ఈ శుక్రవార ఉపవాస ప్రార్థన దినాన్ని మరి దేవుడు ఆశీర్వదించి కొన్ని సంవత్సరాల నుండి మనం సంఘముగా సహవాసంగా స్త్రీలముగా కూడి మరి మనకి దేవుడిచ్చిన ఆలయంలో మనం ఎంతో శ్రద్ధతో ఆశతో మరి అందరము మనము కూడుకొని ప్రార్థించుకునే వాళ్ళము. అయితే కొన్ని పరిస్థితుల వల్ల ఆ విధంగా మనం కూడుకోలేకపోయినప్పటికీ మీరందరూ ఎంతో ఆసక్తిగా మరి మీ గృహాల్లో శుక్రవార ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ మరి దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవిస్తున్నారని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ విధంగా మీడియా ద్వారా ఆన్లైన్లో మనము ప్రార్థించుకోవడానికి దేవుడు మనకి కూడా గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ప్రభువు. దాన్ని బట్టి మీరందరూ కూడా మరి దేవుని మహిమపరచాలి. దేవుడు మన ఎడల చూపించిన దయ ఇది. మనము ప్రార్థన మరి చేసుకోవాలి. ఎందుకంటే ప్రార్థన లేకపోతే మనము చాలా బలహీనపడిపోతాము. మనకు ప్రార్థన ఎంతో అవసరం కనుక మరి ఈ దినము కూడా ప్రార్థన ద్వారా దేవుని యొక్క మరి ప్రార్థన సమయాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఈ దినాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించండి. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనం ఎంతో సంతోషించి, దేవుడు మనకిచ్చిన ఆశని బట్టి, దేవుడు మన పట్ల చూపిస్తున్న దయా కనికరమును బట్టి మనం దేవునికి మరి మహిమ చెల్లించుకున్నాము. ప్రార్థన చేసుకుందాం. అనేక విషయాలు మనం ప్రార్థించాలి. మీరు తప్పకుండా ఎక్కువ సమయము దేవుడు మీకు ఇచ్చిన దినములో ప్రార్థించడానికి మరి మీరు కేటాయించండి. మీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించండి. ఎందుకంటే ప్రార్థన మనకు ఎంతో ధైర్యం ఇస్తుంది, మనకెంతో ఆదరణ ఇస్తుంది. కనుక ప్రార్థన జీవితము మనము నేర్చుకోవాలి. దేవుడు మనకు ఎంతో సమయాన్ని ఇస్తున్నాడు. మీరు కూడా మరి పనులు తక్కువగా ఉన్నా ఇళ్లలో ఉంటున్నారు కాబట్టి మరి మీరు వ్యక్తిగతంగా ఎక్కువ ప్రార్థన చేయమని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఈ దినం ప్రార్థన ప్రారంభం ద్వారా మరి మనం ఈ దినము మరి మీరందరూ కూడా సిద్ధపడి ఉన్నారని ఆశిస్తూ ప్రార్థనతో మీకు అందరికి కూడా మీకు మరి దేవుని నామంలో స్వాగతం చెప్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, క్షేమగల దేవ, దయగల తండ్రి, మీ దయగల నామానికి స్తోత్రము. గడిచిన వారమంతా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి నాయన ఈ శుక్రవార దినము ప్రభా మీ సన్నిధిలో మేము ఈ విధముగా కూడుకోవడానికి, మిమ్మల్ని నాయన స్మరించటానికి, మిమ్మల్ని స్తుతించటానికి, నాయన మిమ్మల్ని ధ్యానించుకోవటానికి, మీ వాక్యాన్ని తండ్రి మా హృదయాల్లో నింపుకోవటానికి తండ్రి అనేక విషయాలు ప్రభా భారముతో కన్నీటితో మేము ప్రార్థించడానికి నాయన మీ కృపను మీ సహాయం మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ తండ్రి మీరు మమ్మల్ని ఆదరించమని, అభిషేకించమని, నాయన మీ శక్తితో మమ్మల్ని నింపుమని, మీరే మాకు తోడుగా ఉండమని, గృహాల్లో వీక్షిస్తున్న బిడ్డల్ని మీరు దర్శించి ప్రభా వారితో నాయన మరి మీరు మాట్లాడమని, ప్రార్థన యొక్క విజ్ఞాపనలు ప్రభా నీవు ఆలకించిన ఆయన ప్రతి ఒక్కరికి నీవు జవాబు దయచేయమని, నాయన మా కుటుంబాలకి కావలసిన ఆదరణ భద్రత మీ నామములో మాకు అనుగ్రహించమని, నాయన మరి పాటలు పాడుతున్న బిడ్డని కూడా నువ్వు దీవించమని, నాయన వాక్యం విప్పనై ఉంటున్నా నన్ను కూడా నువ్వు బలపరచమని, వింటున్న బిడ్డలందరినీ కూడా నువ్వు ఆశీర్వదించమని, నీ చిత్తమైతే త్వరగా ప్రభా మేమందరము మళ్ళీ సంఘముగా కలిసి నాయన నీవు ఇచ్చిన యొక్క ఆలయ ఆవరణలో మేమందరము నాయన మీ యొక్క కృపను బట్టి నాయన మిమ్మల్ని నాయన స్తుతించటానికి, నాయన అనేక విషయాలు ప్రభా మీ సన్నిధిలో పెట్టి మేము ప్రార్థించడానికి త్వరలో మాకు మంచి దినాలు మీరు దయచేయమని, ఆయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసయ్య ఘనమైన నామములో ధైర్యమై వినయముగా వేడుకుంటూ ప్రార్థించుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 369వ కీర్తన పాడుకుందాం. ఆత్మీయ కీర్తన నుండి ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా అనే కీర్తన. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ
విలువైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిరా, కళ్ళ నిండా కన్నీళ్ళు నింపి వేలిరా. కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిరా, కళ్ళ నిండా కన్నీళ్ళు నింపి వెళ్ళిరా. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. కట్టుకున్నవాడు బెట్టు చేసిన కర్మకు నిన్ను విడచి ఒక మర్మమాయన. కట్టుకున్నవాడు బెట్టు చేసిన కర్మకు నిన్ను విడచి ఒక మర్మమాయన. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. నమ్ముకున్న వారు ద్రోహం చేసిరా, నయవంచనతో నిన్ను నట్టేట ముంచిరా. నమ్ముకున్న వారు ద్రోహం చేసిరా, నయవంచనతో నిన్ను నట్టేట ముంచిరా. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. సిలువను యేసు చూపిన కలువరి ప్రేమ, నిజమైన ప్రేమకు ఒక చిరునామా. సిలువను యేసు చూపిన కలువరి ప్రేమ, నిజమైన ప్రేమకు ఒక చిరునామా. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. దేవునామానికి స్తోత్రం. దేవుడు మనకు దయచేసిన దినాన్ని బట్టి మరొకసారి దేవునికి
మరి ఎంతో కృతజ్ఞత మనం చెల్లించుకోవాలి. దేవుడు మనల్ని సజీవులుగా క్షేమముగా ఆయన కృపలో దాచి భద్రపరిచి ప్రేమించి మన అవసరతలు తీరుస్తూ మనల్ని ఆరోగ్యవంతులుగా మరి ఈ దినము మనము సజీవులముగా ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు మనకు దయచేసిన దినాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘంలో బిడ్డలందరూ క్షేమముగా ఉండాలని, ఆదరించబడాలని, ఆత్మీయంగా ఎదగాలని, ధైర్యపరచబడాలని, మీరందరూ దేవుని యొక్క కాపుదల్లో ఉండాలని, భద్రతలో ఉండాలని మేము నిత్యము మీ గురించి ప్రార్థిస్తూ ఉన్నాము. మరి మీరు కూడా ఒకరికొకరు ప్రార్థిస్తూ ఉన్నారని మేము ఎంతగానో మరి దేవుని మహిమపరుస్తూ ఉన్నాము. మరి ఈ దినము వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, చేయగలిగిన దేవా, నీ దయగల నామమునకు స్తోత్రము. పాటల ద్వారా నువ్వు మహిమపరచబడ్డావు నాయన. అవును తండ్రి, నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. నిన్ను మించిన ప్రేమ ఈ లోకంలో మాకు ఏది కూడా లేదు ప్రభువా. ప్రాణం పెట్టిన ప్రేమ తండ్రి మీది. మమ్ములను నాయన మరి రక్షించిన ప్రేమ, మమ్మల్ని విమోచించిన ప్రేమ మీది తండ్రి నాయన. మీ పరిశుద్ధ రక్తమును నాయన, అమూల్యమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన మీ పరిశుద్ధ రక్తమును మా కొరకు చిందించిన ప్రేమ తండ్రి. విలువ పెట్టి నాయన మమ్మల్ని కొన్న ప్రేమ ప్రభువా, శాశ్వతమైన ప్రేమ ప్రభా. నీ వాక్యమును ధ్యానించినట్టుండగా తండ్రి, నీ ఆత్మతో మమ్మల్ని నింపుమని, దీనురాలైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా. నా జీవితంలో మీరు నాకు దయచేసిన అనుభవాన్ని నాయన నీ బిడ్డలతో పంచుకోవటానికి, వాక్య రూపంలో తండ్రి దాన్ని వివరించి చెప్పటానికి ప్రభువా నీ కృపా సహాయం నాయన మాకు దయచేయమని నాయన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, సమయం అంతా మీరే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినము మరి దేవుని యొక్క వాక్యము మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు మనకు దయచేసిన ఈ దినాన్ని బట్టి మనం ఎంతగానో మరి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. మనకి దేవునిలో ఒక భద్రత కావాలి, దేవునిలో మనకు ఒక క్షేమము కావాలి. లేకుంటే ఈ లోకంలో మనము మరి క్షేమముగా ఉండలేము, సమాధానముగా ఉండలేము. మరి ఏ విషయంలో కూడా మనం ధైర్యం కలిగి జీవించలేము. కనుక దేవునిలో నీకు నాకు ఒక భద్రత కావాలి. అది ఎలా మనకి వస్తుంది? ఎలా మనము దాన్ని పొందుకోగలుగుతాం? ప్రార్థన ద్వారా. మనము ఎక్కువగా మరి దేవుని మీద ఆధారపడి దేవునికి మనము మరి తెలియచేసుకునే మార్గము ప్రార్థన. మనకి ప్రార్థన ఒక్కటే దేవునితో మనం మాట్లాడుకుంటాము, మన అవసరతలన్నీ దేవునికి మనము తెలియచేసుకుంటాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం 2వ భాగంలో యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని ఉంటుంది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవునికి చాలా సంతోషకరమైనది. మనము చేసే అనేక విషయాల్లో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. మరి కలిసి ఏక మనసుతో మనం ప్రార్థిస్తే దేవుడు మనల్ని కాపాడుతాడు, మనల్ని భద్రపరుస్తాడు. మన యుద్ధోపకరణము ప్రార్థన ఉంది. ప్రార్థనతోనే మనము సాతాన్ని జయించగలుగుతాము, శ్రమలను జయించగలుగుతాము, మరి కష్టాలను, రోగాలను మనము జయించగలుగుతాము. ఎవరితో మనము ఏక మనసు కలిగి ఉండాలి? ఏక మనసుతో ప్రార్థించడం అంటే ఏమిటి? మనం సహజముగా సంఘంలో అందరము కూడుకొని ప్రార్థించేటప్పుడు మనము దేవుణ్ణి అడుగుతాం, ప్రభా మాకు ఏక మనస్సు దయచేయండి, మేమందరము ఏకముగా కూడి మీ సన్నిధిలో ప్రార్థించాలి. చాలా మంచిది అది. మనందరము ఒక విషయాన్ని ప్రార్థిస్తున్నప్పుడు ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి మనం ప్రార్థిస్తే దేవుని సన్నిధి మన మధ్యకు దిగి వస్తుంది. దేవుడు మన ప్రార్థన ఆలకించి వెంటనే మనకి జవాబు దయచేసే ప్రార్థన ఏక మనసుతో చేసే ప్రార్థన. అయితే ఈ దినము నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, మనము ఏక మనస్సు ఎవరితో కలిగి ఉండాలంటే మొదటిగా దేవునితో మనం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఏమి కోరుకుంటున్నాడంటే ఆయనలో మనము కలిగి ఉండాలని, దేవునితో మనం సహవాసం చేయాలని, ప్రభు మనస్సును ఎరిగి మనం జీవించాలని,
ఆయన మనసుతో మన మనస్సు కలిసి ఉండాలని, ఆయన ఆత్మలో మన ఆత్మ కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నా జీవితంలో ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ దినము దేవుడు నాకు అది జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే మనము సహజముగా మన జీవిత యొక్క యాత్రలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనము ఒంటరిగా అయిపోయిన వారంగా ఉంటాము. అది ఏదైనా కానీ, ఒక కష్టము కానీ, అనారోగ్యము కానీ, బలహీనత కానీ, ఏదైనా మన ఇంట్లో శ్రమలు కానీ వచ్చినప్పుడు మన యొక్క మనస్సు, మన యొక్క అంటే ఆ సమయము మనము ఒంటరిగా ఉన్నామా అని దుఃఖపడతాం. మనం అయ్యో నాకెవరూ లేరు, నేను ఎవరికి చెప్పుకోవాలి, ఈ బాధని ఎలా నేను తీర్చుకోవాలి అని ఒక బాధతో కూడిన ఒక వేదన మనం కలిగి ఉంటాము. ప్రతి ఒక్క మనిషి కూడా అలాంటి సందర్భాన్ని అనుభవిస్తారు, ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఎవరిని మనము ఆశ్రయించాలి? ఎవరితో మన బాధని చెప్పుకోవాలి? ఎవరు మన బాధని తీరుస్తారు? మన మనస్సుని ఎరిగిన వారు ఎవరు? మన మనస్సుతో కలిసి మనతో ఐక్యముగా ఉండటానికి మంచి ఒక స్నేహితులుగా ఉండేవాళ్ళు ఎవరు మనకంటే ఈ లోకంలో నిజముగా ఎవ్వరూ కూడా లేరు. ఎవ్వరు కూడా మన బాధని తీసివేయలేరు. ఎవ్వరు మన ఒంటరితనాన్ని తీసివేయలేరు. కానీ దేవుడు మన ఒంటరితనాన్ని తీసివేసేవాడు. నేను కూడా ఒక అనారోగ్య పరిస్థితిలో నాకు ఒక బలహీనత ఏర్పడినప్పుడు, మరి బిడ్డలు భర్త ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఒంటరిగా చాలా సమయం గడపవలసి వచ్చేది. అలాంటి సందర్భంలో నాకు ఒక భయము నన్ను ఆవరించింది. నేను చనిపోతానేమో, నేను ఒంటరిగా ఉన్నాను, నాకేమన్నా అయిపోతుందేమో, నా బిడ్డలు మరి అనాథలు అయిపోతారేమో, తల్లి లేని వారు అయిపోతారేమో, ఈ కుటుంబ పరిస్థితి ఏమిటి అనేది నా మనస్సుని చాలా వేధించేది. నాలో భయము దినదినము కూడా అధికమవుతూ ఉండేది. నేను చాలా బలహీనమైపోయాను. ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరికి చెప్పినా వారు నా యొక్క బాధను అర్థం చేసుకోలేరు అని నేను గ్రహించగలిగాను. అయితే నా యొక్క ఆలోచనలు, నా తలంపులను, మరి నా యొక్క స్థితిని నేను కొద్దిగా గ్రహించుకుంటూ, ఇలా నేను దినదినము కృషించిపోతే నేను ఏమైపోతాను అనే ఒక భయముతో నేను దేవునితో సహవాసం చేయటం నా మనస్సుని త్రిప్పుకున్నాను. ప్రభా, నువ్వు నాకు కావాలి, నా మనస్సుని నీవు ఎరిగి ఉన్న దేవుడవు, నన్ను అర్థం చేసుకుంటావు ప్రభా. నేను ఎవరికి చెప్పుకున్న ఈ సమస్య తీరదు, ఈ యొక్క అనారోగ్యం నుండి, ఈ బలహీనత నుండి నేను బయటకు రాలేను అని నేను ప్రభు యొక్క కృపలో నేను తెలుసుకొని దేవునితో కలిసి ఉండటానికి నేను ప్రయత్నం చేశాను, ప్రయాసపడ్డాను. దేవుని నేను వెతికాను, దేవుని కొరకు నేను ఆశపడ్డాను. మరి ఎంతో దేవుని నేను కోరుకున్నాను. మరి యోహాను సువార్తలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నన్ను అడిగితే నిశ్చయముగా నా ఆత్మను మీకు ఇస్తానన్నాడు. ప్రభు స్వస్థతో, ఆరోగ్యము, లేకుంటే మనకి ఏదో కొరతో కొదువో తీరుస్తానని లేదు. నా ఆత్మను మీకు ఇస్తాను అంటే మీలోనికి నేను వస్తాను, మీతో సహవాసం నేను చేస్తాను, మీలో నేను ఏకమై ఉంటాను అని ప్రభు వాక్యము సెలవిస్తుంది. దాని అర్థం అది. అంటే మనం ఒంటరిగా ఉన్నాము కనుకనే మనం భయపడతాము. మనం ఒంటరిగా ఉన్నాము అని మనము ఎప్పుడైతే మనలోనికి అది మరి ఆ యొక్క దుఃఖము మనం కలిగి ఉంటామో, ఆ ఒంటరితనం మనల్ని చాలా బలహీనపరుస్తుంది. ఆ ఒంటరితనం మనల్ని క్షీణింపచేస్తుంది. ఆ ఒంటరితనము మనల్ని మరణానికి దారి తీస్తుంది. అనేక విధాలుగా మనం కృషించిపోయేలా ఆ ఒంటరితనం మనల్ని చేస్తుంది. కనుక మనము ఎవరితో కలిసి ఏక మనస్సుతో ప్రార్థించాలి అంటే దేవునితో కలిసి. మొదటిగా మనకి దేవునితో సహవాసం కావాలి. దేవుణ్ణి ఎరిగి నువ్వు దేవుణ్ణి ప్రార్థించాలి. దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ పట్ల దేవునికి ఉన్న సంకల్పం ఏంటి, దేవుడు ఏమిటి నీలో ఆశిస్తున్నాడు, దేవుడు నిన్ను ఎందుకు కలుగ చేసుకున్నాడు, ఎందుకు నీకు విలువైన జీవితాన్ని ఇచ్చాడు అని మొదటిగా మనం గ్రహించాలి. నేను గ్రహించుకున్నాను. ఎలా? దేవుని కృపను బట్టి. అది కేవలం దేవుని కృప.
నేను అడిగాను, ప్రభా నువ్వు నాకు ఎన్నో ఇచ్చావు, మరి నాకు బిడ్డలు ఇచ్చావు, గృహం ఇచ్చావు, భర్తనిచ్చావు, మరి నేను వారిని కలిగి ఉండటానికే కదా ప్రభా, వాటిని నేను అనుభవించడానికే కదా నువ్వు నాకు ఇచ్చావు. నేను మరణించి నేను వీరందరికీ దూరం అయిపోవటానికి కాదు ప్రభా నువ్వు నాకు ఇవన్నీ ఇచ్చిందని ప్రభు నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభా నువ్వు నాకు సహాయం దయచేయి. నేను మరణించడం నీకు ఇష్టం లేదు. నేను ఇలా ఒంటరిగా కృంగిపోవటం నీకు ఇష్టం లేదు. నేను ఒంటరిగా ఇలా దుఃఖంలో ఉండటం నీకు ఇష్టం లేదు. ప్రభా నువ్వు నాకు కావాలి. నీతో నేను కలిసి ఉండాలి, నీతో నేను కలిసి జీవించాలి, నీతో నేను సహవాసం చేయాలి, నీ ప్రేమను నేను అనుభవించాలి, నీ చిత్తం నేను తెలుసుకోవాలి అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు ప్రభు నాకు చాలా విషయాలు నేర్పించాడు. దేవుని ఎలా దేవునితో సంబంధం మనం ఎలా కలిగి ఉంటామంటే, ఒకటిగా దేవుని యొక్క ఆయన యొక్క ప్రేమని మనం అనుభవిస్తున్నప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటాం, ఆయన యొక్క మహిమను మనం తెలుసుకుంటాం, ఆయన యొక్క ప్రభావాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఆయన చిత్తాన్ని ఎరిగి జీవించడానికి మన జీవిత విలువను మనం గుర్తిస్తాం. అలా నేను దేవునిలో సహవాసం చేస్తూ కొన్ని దినాలు నేను దేవుని కొరకు అలా ప్రయాసపడుతూ ప్రభుని కోరుకుంటూ నేను జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాలోనికి వచ్చి నాతో సహవాసం చేయటం ప్రారంభించాక నా బలహీనత దినదినము తగ్గిపోయింది. నాకు బలం వచ్చింది, నాకు ధైర్యం కలిగింది. అప్పుడు ప్రభు సన్నిధిలో నేను ఉన్నప్పుడు, నేను ఒంటరిగా దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన్ను స్తుతించడం నాకు నేర్పించాడు. దేవుని ఆరాధించడం దేవుడు నాకు నేర్పించాడు. ఆయన వాక్యాన్ని ధ్యానించడం దేవుడు నాకు నేర్పించాడు. దినదినము నాకు బోధించేవాడు ప్రభువు. నేను ఆయన సన్నిధిలో కూర్చొని నేను ఆయన స్తుతించడానికి, పాటలు పాడుకోవటానికి, నేను ఆయన అక్కడ నామంలో ఆయన యొక్క వాక్కును నేను కనపరచడానికి నేను కూర్చున్నప్పుడు ప్రభు నా చేతులు ఎత్తేవాడు, నా స్వరము విప్పేవాడు, నా హృదయము తెరచేవాడు. ప్రభు నా హృదయాంతరంగము నుండి ఆయన ఆరాధించేలా నా మనస్సు పూర్తిగా సంపూర్ణమైన హృదయంతో, పరిపూర్ణమైన మనస్సుతో ఆయన ఆరాధించేలా ఆయన నాలో ఉండి నన్ను ఆయనలో కలిపి నన్ను దేవునితో సమాధానపరిచి ఐక్యపరిచి ఒక ఏక మనస్సుతో దేవునితో కలిసి నేను జీవించాలా ప్రభు నాకు నేర్పించాడు. కనుక అప్పుడు మనకేమి కలుగుతుందంటే దేవునిలో ఒక భద్రత మనకు వస్తుంది, దేవుని యొక్క ఆదరణ మనకు వస్తుంది, దేవుని యొక్క ఒక ఆశ్రయం మనకు వస్తుంది. నీలో ఉన్న భయము తొలగిపోయింది. నేను దేవుణ్ణి ప్రార్థించుకునేదాన్ని, ప్రభువా ఎందుకు నేను ఇలా భయపడుతున్నాను, నా జీవితంలో ఉన్న ఈ భయాన్ని ఏరులతో కూడా పెరిగి పారవేతండి, నేను అస్సలు భయపడకూడదు, నీవు నాలో ఉన్నావు ప్రభా, ఇవన్నీ నాకు నువ్వు నేర్పిస్తున్నావు, నాకు బోధిస్తున్నావు ప్రభా, నీతో నేను కలిసి ఎంతో సంతోషిస్తున్నాను ప్రభా, నువ్వు ఇష్టపడుతున్నావు నీతో నేను ఇలా ఉండటము అని నేను దేవుని సన్నిధిలో దేవునికి ఎంతో నేను దేవునికి సమర్పించుకుంటూ సంతోషిస్తూ ఉండేదాన్ని. మరి నేను ఒంటరిగా ఉన్నాను అనేది మర్చిపోయి నేను ఒంటరిగా లేను, నా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నన్ను ధైర్యపరుస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, ఆయనతో నేను సహవాసం చేయటం ప్రభు ఎంతో ఇష్టపడుతున్నాడని నేను తెలుసుకున్నాను. కనుక దేవుని భద్రత నాకు దేవుడు అనుగ్రహించాడు అని నేను ఎంతో సంతోషించేదాన్ని. కనుక దేవునిలో మనకి భద్రత కావాలి. అలాంటి భద్రత మనము ఏర్పాటు చేసుకోవాలంటే నీవు ఏక మనస్సుతో దేవునిలో ఐక్యత కలిగి నువ్వు ప్రార్థించుకోవాలి. నీవు దేవుణ్ణి సంపూర్ణమైన హృదయంతో ఆరాధించాలి, దేవుణ్ణి నువ్వు స్తుతించాలి, దేవుని నువ్వు మహిమపరచాలి, దేవుణ్ణి నువ్వు ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని నీవు మరి ఆయన యొక్క వాక్యపు వెలుగులో నీవు వెలిగించబడాలి. దినము నీకు శక్తి వచ్చిన కొలది నీకు ఆ యొక్క ఆసక్తి నువ్వు అధికము చేసుకుంటూ దినము కూడా దేవుణ్ణి ధ్యానించుకోవాలి. దేవుని వాక్యములో ఎంతో జీవం ఉంది, దేవుని వాక్యంలో ఎంతో విలువలు ఉన్నాయి, దేవుని వాక్యంలో ఎంతో నీతి ఉంది, దేవుని వాక్యములో మనకెంతో ఆదరణ ఉంది,
దేవుని వాక్యంలో అగ్ని ఉంది, దేవుని వాక్యంలో పరిశుద్ధత ఉంది. నీవు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నీలో ఉన్న, నీ కుటుంబంలో ఉన్న, నీ భర్తలో ఉన్న, నీ బిడ్డల్లో ఉన్న సాతాను బలహీనతలన్నీ కూడా పారిపోతాయి. నీ కుటుంబంలో ఉండలేవు. ఎందుకంటే నీవు దేవునితో సహవాసం చేస్తున్నావు, దేవునితో నువ్వు ఏకమై ఉన్నావు కనుక, నీవు ఆ గృహంలో ఉన్నావు కనుక, దేవుని వాక్యము నీలో ఉంది కనుక, నీలో ఉన్న దేవుడు నీతో సహవాసం చేస్తున్న తండ్రి గొప్పవాడు కనుక, నీ స్తుతిని, నీ ఆరాధనను దేవుడు అంగీకరిస్తున్నాడు కనుక ఆయన దృష్టి నీ వైపు తిరిగింది. ఆయన యొక్క కిరణాలు, ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క మహిమ నీ పైన ప్రకాశింపబడింది. కాబట్టి నీవు ఆ గృహంలో ఉంటున్నప్పుడు, నీ బిడ్డలతో, నీ భర్తతో నీ గృహంలో నీవు జీవిస్తున్నప్పుడు నీ కుటుంబంలో ఉన్న చీకటి ఉండలేదు, పారిపోతుంది. కనుక నీకేమి దేవుడు దయచేస్తున్నాడో తెలుసా? దేవుని భద్రత. దేవుని భద్రతలోకి నువ్వు వచ్చేసావు. నీ గృహము, నీ కుటుంబము, నీ సమస్తము కూడా దేవుని భద్రతలోకి వచ్చేసింది. కనుక నీవు గ్రహించుకొని దేవునితో దినము కూడా అధికముగా దేవునితో నువ్వు సహవాసం చేయటానికి ఇష్టపడతావు. దేవునితో ఒంటరిగా నువ్వు గడపడానికి ఇష్టపడతావు. దేవునితో ఏకమై నువ్వు జీవించడానికి ఇష్టపడతావు. ఆ గొప్ప సంతోషము, మహదానందము, ఆ గొప్ప ఆదరణ ఈ లోకంలో ఎక్కడ ఎప్పుడు నువ్వు అనుభవించని గొప్ప దీవెనతో కూడిన ఆ యొక్క సంతోషాన్ని నీవు అనుభవిస్తూ నీ కుటుంబానికి పంచుతూ అనేకుల ఎదుట నువ్వు సాక్షిగా జీవించటానికి దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. నీ పిరికితనాన్ని, నీ భయాన్ని, నీ బలహీనతను, నీ అనారోగ్యాన్ని, నీ ఒంటరితనాన్ని విరిచివేస్తాడు దేవుడు. నీకు దూరముగా దాన్ని పారద్రోలుతాడు. కాబట్టి నీవు దేవునిలో ఉంటే నీకు భద్రత. నీవు కలిసి దేవునితో ఏక మనస్సుతో నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నీకు భద్రత. దేవుని నువ్వు స్తుతిస్తే నీకు భద్రత. దేవుని నువ్వు ఆరాధిస్తే నీకు భద్రత. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవునితో ఐక్యత కలిగి ఉంటే కుటుంబంతో ఐక్యత కలిగి ఉంటాము, సంఘంలో మనం ఐక్యత కలిగి ఉంటాము. మనల్ని మనం తగ్గించుకొని దేవుని గొప్ప చేస్తూ దేవుని మహిమలో, దేవుని వెలుగులో దినము మనం వర్ధిల్లుతూ మనము ఆయన కొరకు వెలిగింపబడతాము అని మీరు జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా మీరందరూ కూడా దేవునితో ఏక మనస్సు కలిగి ప్రార్థించండి. మీరు ప్రార్థించేటప్పుడు ఏకాగ్రత కలిగి ప్రార్థించండి. దేవుడు మీరు తప్ప మీకు ఏమీ ఇంకా జ్ఞాపకం రాకూడదు. మీ మనసులో ఏ ఆలోచనలు ఉండకూడదు. తరువాత ఏమిటి అనే ఆ యొక్క ఆలోచనతో నువ్వు ప్రార్థన చేయకూడదు. నీవు దేవునితో కలిసి ఉండాలి. నీ సమస్తము దేవునికే నీవు మరి సమర్పించుకునే ఆ ఒక ఏకాగ్రతను కలిగి దేవునిలో ఉంటే ఆ ప్రార్థన దేవునికి చాలా ప్రీతికరమైంది. నువ్వు జయిస్తున్నావు అన్నమాట. నీ బలహీనతలన్నీ నువ్వు అప్పుడు గ్రహించగలుగుతావు. చూడండి, దేవుని వాక్యములో 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూడండి, ఎవరు మన కొరకు చింతిస్తున్నారు? దేవుడు మన కొరకు చింతిస్తున్నాడు. ఎందుకు దేవుడు మన కొరకు చింతిస్తున్నాడు? దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు కనుక, మన తండ్రి కనుక. మనము అనేక విషయాలు చింతిస్తూ ఉంటాం. ఎక్కువగా బిడ్డల కొరకు మనం చింతిస్తాం, భర్తకు రక్షణ లేకపోతే చింతిస్తాం, మనకి కుటుంబంలో ఎవరు మనకి అనుకూలంగా లేకపోతే, మనల్ని సరిగా వాళ్ళు అర్థం చేసుకోకపోతే మనం చింతిస్తాం, లేకుంటే ఏదైనా మన కొదవలు ఉంటే మనం చింతిస్తాం. అయితే దేవుడు మన కొరకు చింతిస్తున్నాడు అని మనం తెలుసుకోము. ప్రభు నా కొరకు ఆలోచిస్తున్నాడు అని మనం తెలుసుకోము. మన గురించి ఎవ్వరూ ఏమీ పట్టించుకోలేదు అనుకుంటాం. కానీ భక్తుడైన పేతురు రాస్తున్నాడు, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. ఎవరు వేస్తారో తెలుసా? ఎవరైతే దేవునితో కలిసి జీవిస్తారో, దేవునితో ఎవరు సహవాసం చేసి ఆయన ప్రేమను అర్థం చేసుకుంటారో వారు చింత అంతా కూడా ఆయన మీద వేస్తారు. ప్రవ్వా, నీవు నాకున్నావు ప్రవ్వా, నీవు నా తండ్రివి, నేను నీ బిడ్డని ప్రవ్వా, నీ ప్రేమను నేను అనుభవిస్తున్నాను,
నీ సమాధానం నేను పొందుకున్నాను నాయన. నా కొరకు నువ్వెంతో త్యాగం చేశావు. నా సమస్తము నీ పెరిగినావు ప్రభా. నేనేమయ్యాను అది కేవలం నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి. నా చింతలన్నీ నువ్వు తీర్చే దేవుడవు అని ఆయన మీద ఆ చింతలన్నీ కూడా వేసి భద్రతలు క్షేమంగా ఉంటారు దేవుని బిడ్డలు. అందుకే దేవుడు చెప్పాడు, దేవుని వాక్యములు రుచి చూసి నన్ను మీరు తెలుసుకోండి. ఎవరో చెప్తే కాదు, ఎక్కడో మనం వింటుంటే కాదు, మనం విన్నవి వారు చెప్పినవి మనం మర్చిపోతాం. కానీ మన జీవితం మనం అనుభవిస్తే అది ఎన్నటికీ మనం మర్చిపోలేము. కాబట్టి దేవునితో నీవు సహవాసం చేసి నీ చింత యావత్తు ఆయన మీద వేస్తే నువ్వు నిశ్చింతగా ఉండగలుగుతావు, ధైర్యంగా ఉండగలుగుతావు. చూడండి, కీర్తనకారుడు భక్తుడైన దావీదు 27వ కీర్తన 2వ వచనం మనం చదువుకుందాం. మనకి శత్రువు అయిన సాతాను లోకంలో ఉన్నాడు. వాడు మనల్ని ఎన్నో విధాలుగా బాధించడానికి, వేధించడానికి, ఆయన బిడ్డలమైన మనలను అనేక విధాలుగా శ్రమ పెట్టడానికి వాడు మనకు ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే భక్తుడైన దావీదు ఇక్కడ చెప్తున్నాడు, చూడండి 27వ కీర్తన 2వ అధ్యాయం, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కోలిరి. హల్లెలూయా. నేను ఇది కూడా నా జీవితంలో అనుభవించాను. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చారు. నా శరీరాన్ని బలహీనపరిచి, నా ఆత్మను కృంగతీసి, నాలో భయాన్ని బలపరిచి నన్ను నరకానికి పాత్రలుగా చేయాలని సాతాను ప్రయత్నించాడు. అయితే నన్ను బాధించు శత్రువు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కోలేటట్లుగా నా దేవుడు చేశాడు. నేను అది చూసి సంతోషించేటట్లుగా నా దేవుడు చేశాడు. మనకు శత్రువు ఎవరు? మన శరీరం. సాతాను మన శరీరం మీద దాడి చేస్తాడు. అనేక విధాలుగా మనని కృంగగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అయితే భక్తుడైన దావీదు ఇక్కడ ఏం చెప్తాడు? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కోలిరి. నీవు దేవునితో సహవాసం చేస్తే వాడు కోలిపోతాడు, వాడు తొట్రిల్లిపోతాడు, వాడు భయపడిపోతాడు, వాడు కాలిపోతాడు. ఎందుకంటే దేవుడు అగ్ని, నీలో ఉన్నది దేవుని అగ్ని. నువ్వు కాల్చివేయగలుగుతావు. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. నీ ప్రార్థన ద్వారా వాడిని నువ్వు కాల్చివేయగలుగుతావు. వాడి క్రియలన్నిటిని నువ్వు బంధించగలుగుతావు. చూడండి 3వ వచనంలో, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. హృదయములో ధైర్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ధైర్యాన్ని పుట్టిస్తుందంట. నీవు దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం ఎలా అంటే, దేవుని నువ్వు అనుభవించినప్పుడు, ఆయన యొక్క ప్రేమను నువ్వు అనుభవించినప్పుడు, ఆయన యొక్క శక్తిని నువ్వు చూడగలిగినప్పుడు నీ హృదయము భయపడదు. ఇంకా నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. నా మీదికి యుద్ధము, సాతాను మన మీదకి యుద్ధముగా వస్తాడు. వాడు అగ్ని బాణములేస్తాడంట మన మీద. అయినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. ఎలాంటి గొప్ప ధైర్యము దావీదు భక్తుడు కలిగి ఉన్నాడు. ఎలాంటి అనుభవము దేవునిలో ఆయన కలిగి ఉన్నాడు. చూడండి, దేవునితో ఉన్న సహవాసము, దేవునితో ఉన్న అనుబంధము అంత గొప్పగా దేవునిలో దావీదు భక్తుడు కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు చెప్పాడు, దావీదు నా హృదయానుసారుడు అని. ఒక గొర్రెలు కాసుకునే బిడ్డని, ఒక చిన్న యవనస్తుని దేవుడు రాజుగా చేశాడండి. గొల్యాతుని చంపే ధైర్యము, గొల్యాతుని ఒక్క రాయితో పడగొట్టే ధైర్యము ఎవరిచ్చారు? దావీదుకి దేవుడు ఇచ్చాడు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువను. ఆయనకి ధైర్యం ఉంది. ఆయన హృదయంలో చాలా ధైర్యం ఉంది. తనకు భయం లేదు తన హృదయంలో. వాడు ఎలాంటి వాడు? ఈ సున్నతి లేని వీడు ఏ పాటివాడు? దేవుని బిడ్డలమైన మమ్ములను వీడు దూషించటానికి వీడు ఏ పాటివాడు? దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మనస్సుని కలిగిన వాడు దావీదు. కనుకని దావీదు హృదయము ధైర్యము విడవక ఉంది. ఎన్ని యుద్ధాలు
ఎన్ని పోరాటాలు, ఎంత శ్రమ అనుభవించాడు దావీదు. అయినా దేవునితో సహవాసాన్ని పోగొట్టుకోలేదు. దేవుని మనస్సులో తన మనస్సుని కలుపుకొని జీవించాడు దావీదు. కనుకనే తన హృదయము భయపడలేదు. మనము కూడా దేవుని అలా అనుభవిస్తే మనలో కూడా ధైర్యం ఉంటుంది. ఒకవేళ మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం అధైర్యపడవచ్చు, కొంచెం భయం మన హృదయంలో కలగవచ్చు. అయినా దేవునితోనూ సహవాసం చేసే బిడ్డవు కనుక వెంటనే దేవుడు నేను ధైర్యపరుస్తాడు. ఆయన ధైర్యము మనల్ని విడవదు. ఎన్నటికీ యుద్ధము లాంటి సమస్యలు నీ మీద వచ్చినా, నీలో రేగినా కూడా నువ్వు ధైర్యం విడవకుండా ఉండడానికి దేవుడు నీకు సహాయము చేస్తాడు. చూడండి, నహము తీయండి. ప్రవక్త అయిన నహము గ్రంథంలో 1వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు యెహోవా ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు యెహోవా ఆయన ఆశ్రయ దుర్గము. శ్రమ దినమందు, కష్ట దినమందు ఆయన మనకు ఆశ్రయ దుర్గము. దేవుని మనం ఆశ్రయించాలి. దేవునితో మనము కలిసి ఉండటానికి ఇష్టపడాలి. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. నిన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు. నీవు నమ్మిక ఉంచావా, ఆయన ఆశ్రయించావా, నీవు ఆయనతో కలిసి ఉంటున్నావా లేదా అనేది నీకు తెలుసు, దేవునికి కూడా తెలుసు. యెహోవా ఉత్తముడు, ఆయన మనం ఆశ్రయించాలి, ఆయన మనం వెతుక్కోవాలి, ఆయనకు మనం తెలియచేసుకోవాలి, ఆయనతో మనము సంభాషించుకోవాలి. ప్రభువా, నా పరిస్థితి ఇది, నా శ్రమ ఇది, నా అనారోగ్యం ఇది, నా బలహీనత ఇది అని నువ్వు గ్రహించి నీవు అనేకుల కొరకు ప్రార్థించడానికి, అనేకుల కొరకు నీవు ఆలోచించడానికి, దేవుని యొక్క ఆలోచనను నీవు గ్రహించి జీవించటానికి నువ్వు ఎప్పుడు ప్రారంభిస్తావో అప్పుడు నీవు తెలుసుకుంటావు, దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు, నేను ఆయన యందు నమ్మిక ఉంచడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడని నువ్వు గ్రహించగలుగుతావు. కాబట్టి దేవుడు ఉత్తముడు, ఆయన యెహోవా ఉత్తముడు. శ్రమ దినమందు యెహోవా మనకి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం భయంకరమైన శ్రమంలో ఉన్నాం. మనమే కాదండి, ప్రపంచం అంతటా కూడా ఈ పరిస్థితి ఆవరించి ఉంది. ఒక చీకటి మనని ఆవరించి ఉంది. ఒక మరణ భయము ప్రతి ఒక్కరి హృదయంలో ఏదో ఒక పరిస్థితులు, ఏదో ఒక సమయంలో కలుగుతుంది. అయితే నువ్వు జ్ఞాపం చేసుకో, మన దేవుడు ఉత్తముడు. శ్రమ దినమందు ఆయన నీకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. తన యందు నీవు నమ్మిక ఉంచితే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడని నువ్వు మర్చిపోకూడదు. 1 కొరింథీ 1:3 కూడా చూడండి, ఒకడు దేవుని ప్రేమించేలా అతడు దేవునికి ఎరుకైన వాడే. దేవునికి స్తోత్రం. 1 కొరింథీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ఒకడు దేవుని ప్రేమించిన ఎడలా అతడు దేవునికి ఎరుకైన వాడే. హల్లెలూయా. దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని ఆశ్రయిస్తున్నావా? దేవుని మనస్సుని నువ్వు కలిగి ఉంటున్నావా? నీ మనస్సుని దేవునితో ఐక్యపరచుకున్నావా? అయితే దేవుడు నేను ఎరిగి ఉన్నాడు, దేవుడు నేను చూస్తూ ఉన్నాడు. ఆయన అతడు దేవునికి ఎరుకైన వాడు. ప్రభు కనుదృష్టి భూలోకమంతా సంచరిస్తూ ఉంది. నీతిమంతులు కలరేమో అని ఆయన కనుదృష్టి వెతుకుతుందంట. నీవు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉంటే, ఆయన ప్రేమించే బిడ్డగా ఉంటే నీవు దేవునికి ఎరుకైన వాడవు. ఆయన దృష్టిలో నీవున్నావు. ప్రభు నీకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన నీకు భద్రత ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలానే కీర్తన గ్రంథం 61వ అధ్యాయం 3-4 వచనాలు కూడా చదువుకున్నాం. కీర్తనలు దావీదు భక్తుడు రాసిన కీర్తనలు 61:3-4. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా అనుంటివి. ప్రభా, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. ఒకవేళ శత్రువు మన ఎదుట ఉంటే, ఒకవేళ ఈ కరోనా భయంకరమైన ఈ యొక్క తెగులు మన ఎదుట ఉంది, మనల్ని భయపెడుతూ, మనల్ని ఎంతో కలవర పెడుతూ, మన హృదయాల్ని ఎంతో భయపెడుతూ ఉంది. ఇది ఎంతోమంది బెదిరిపోయి భయపడి చనిపోతున్నారు. ఎంతోమంది ప్రాణాలు
అది రాకముందే వస్తుందేమో అని భయపడి ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు. భయము మనుషుని ఏలుతోంది. అయితే దావీదు భక్తుడు చెప్తున్నాడు, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంది. దేవుణ్ణి మనం అలా చూసుకోవాలి. ప్రభు, నువ్వు నాకు ఆశ్రయముగా ఉన్నావు నాయన, నా ఎదుట నువ్వు బలమైన కోటగా ఉన్నావు. నీ ఎదుట ఒక బలమైన వ్యక్తి నిలబడి ఉంటే నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావు. దేవుడు చెప్తున్నాడు, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నాడంట ప్రభు. ఆయనకి ఎంత గొప్ప దేవుని యొక్క కృపని కలిగి ఉన్నాడండి భక్తుడైన దావీదు. నీవు నాకు ఆశ్రయము, శత్రువుల ఎదుట బలమైన కోట ప్రభు. నీవు ఎంత గొప్ప విశ్వాసాన్ని, దేవునితో తనకున్న అనుబంధాన్ని మనతో చెప్తున్నాడు. చూడండి, మనము కూడా దేవుని మనం ఆశ్రయంగా చేసుకున్నాం. శత్రువుల ఎదుట బలమైన కోటగా దేవుని మనము చేసుకున్నాం. అవును ప్రభు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు, నాకు ఎదుట నువ్వు బలమైన కోటగా ఉన్నావు ప్రభు. నేను దేనికి కూడా నేను భయపడను. 4వ వచనం చూడండి, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందను ప్రభు. దేవునికి స్తోత్రం. ఈ యుగమే కాదు తండ్రి, యుగ యుగములు అంటే దావీదు భక్తునికి తెలుసు, నేను బ్రతిగా ఉన్న నా దేవునితో సహవాసం చేస్తాను, నేను చనిపోయి నా దేవుని దగ్గరికి వెళ్ళి యుగ యుగములు నా దేవునితో నేను కలిసి జీవిస్తాను. యుగ యుగములు నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున నేను దాగుకొందను ప్రభువా. దేవునికి మహిమ కలుగునుగాక. మనము కూడా యుగ యుగములు జీవించే ఆ గుడారము కొరకు మనము ఎదురు చూడాలి. ఆ గుడారంలో నివసించటానికి సిద్ధపాటును మనము చేసుకోవాలి. యుగ యుగములు ఇక్కడ కొంతకాలమే మనం ఉండేది. అయితే దేవుడు మనకు సిద్ధపరిచిన రాజ్యంలో యుగ యుగములు దేవునితో కలిసి మనము నివసించాలి. ఆయనతోనే మనము కలిసి జీవించాలి. దేవుని కోరిక. అందుకే ప్రభు మన కొరకు ప్రాణం పెట్టారు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కాచి త్యాగం చేశారు ప్రభు. ఎందుకంటే యుగ యుగములు నీవు ఆయనతో జీవించాలని, యుగ యుగములు దేవునితో నువ్వు కలిసి ఉండాలని, ఆయన రెక్కల చాటున నీవు దాగి ఉండాలని. ఈ భూలోకంలో దేవుని రెక్కల చాటున మనం దాగి ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని నువ్వు తెలుసుకొని ఆయన్ను ఆశ్రయంగా చేసుకొని నీకు బలమైన కోటగా దేవుని నీవు కట్టుకోవాలి. ఆయన భద్రత ఉన్నాడు నీకు. ప్రభా, నువ్వు నాకు బలమైన కోటగా ఉన్నావు. దేవుడు మనకు బలమైన కోటగా ఉన్నాడు అని మనం ఎరిగి ఉంటే మనం భయపడతామా? భయపడము. దేవుడు నాకు ఆశ్రయముగా ఉన్నాడు అంటే మనం భయపడతామా? భయపడం. ఎందుకంటే నా దేవుడు నాకున్నాడు. నా దేవునికి తెలుసు నా జీవితం అంతా, నా బ్రతుకు ఏమిటో దేవునికి తెలుసు. ఈ దినము నా జీవితం నేను ఎలా గడపాలో నా దేవునికి తెలుసు. దేవునికి నువ్వు భయపడి జీవిస్తావు. దేవుని యొక్క కృపను నువ్వు తలంచుకొని జీవిస్తావు. దేవునిలో నీవు ఏకమై జీవిస్తావు. దేవుని మనస్సుని నీవు గ్రహించుకొని జీవిస్తావు. ఆ దినము దేవుని భయం నీ హృదయంలో ఎంతగానో నిన్ను ఆదరిస్తుంది. దేవుని భయం లేకుండా మనం జీవించకూడదు. దేవుడు మనల్ని చూస్తున్నాడు, అది నిన్ను ఎరిగి ఉన్నాడు. చాలామంది దేవునికి నేను దేవుడు నన్ను ఏమీ చూడట్లేదు, నేను ఎలా అయినా జీవించినా పర్వాలేదు అనుకుంటారు ఈ లోకస్తులైతే. మనం అలా జీవించకూడదు. దేవుడిని మనం ఎరిగి ఉండాలి. దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. మనం మాట్లాడే మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, ఈ దినచర్య అంతా దేవుడు ఎరిగి ఉన్నాడు. కనుక మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని నువ్వు కోటగా పెట్టుకోవాలి నీ ఎదుట. కీర్తనలు దావీదు భక్తుడు రాసిన 32వ కీర్తన 7వ అధ్యాయము 7వ వచనము. కీర్తనలు 32వ అధ్యాయము 7వ వచనము. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. హల్లెలూయా. నా దాగు చోటు నీవే ప్రభువా, నీలో నేనున్నాను. నాకు చుట్టూ ఉన్నావు ప్రభువా, నా దాగు చోటు నీవే. ఆయన రెక్కల చాటున, ఆయన వడిలో నీవుంటే, దేవుడు నిన్ను ఆవరించి ఉంటే, నీవు దేవునిలో దాగి ఉన్నావు. శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు ప్రభువా. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నా దాగు చోటు నీవి, శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు. మనందరినీ రక్షించాడు దేవుడు. నన్ను రక్షించాడు, నా కుటుంబాన్ని రక్షించాడు, బిడ్డలను రక్షించాడు.
మిమ్మల్ని రక్షించాడు, మీ అందరికీ కూడా విమోచన ఇచ్చాడు ప్రభు. మనందరినీ విమోచించాడు ఆయన. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. హల్లెలూయా. కాబట్టి నీ దాగు చోటు ఎవరు? నేను శ్రమ నుండి రక్షించిన వారు ఎవరు? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చిన వారెవరు? నీ కన్నీటిని తుడిచిన వారెవరు? నీ ఒంటరితనాన్ని తీసివేసిన వారెవరు? నీ కుటుంబంలో సమస్యలన్నిటిని తొలగించిన వారెవరు? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాన్ని ఒక్కసారి ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. పదే పదే దేవునిలో మనం దాన్ని తలంచుకుంటూ దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. నీ జీవితం ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నువ్వెంత సంతోషిస్తున్నావు, ఎంత నెమ్మది, ఎంత భద్రతని దేవుల్లో కలిగి ఉంటున్నావు, ఎంత కాపుదల నీకుంది. నీ దాగుచోటు ఎవరై ఉన్నారు? నేనెవరు రక్షించారు? నేనెవరు విమోచించారు? నీ నోట ఎవరు స్తుతులు ఉంచారు? నీ హృదయం ఆనందముతో ఎవరు నింపారు? నిన్ను జ్ఞాపకం చేసుకో. దేవునిలో నువ్వు స్థిరపడు, బలపడు, ధైర్యం కలిగి ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన మనకి ఆశ్రయముగా ఉన్నాడు. మన ఎదుట బలమైన కోటగా దేవుడు ఉన్నాడు. మన దాగు చోట ఉన్నాడు. మన విమోచనకర్తగా దేవుడు ఉన్నాడు. మన ఆదరించే దేవుడై ఉన్నాడు. కనుక మనము భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. దేవునిలో మనం ఎప్పుడు ఏక మనస్సుతో దేవునితో మనస్సు కలుపుకొని మన జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా అర్పించుకొని దేవుని మనస్సుని ఎరిగి ఆయనలో మనము ఏకాగ్రత కలిగి దేవునితో మనము జీవిస్తూ ఉంటే మనం చాలా ధైర్యాన్ని కలిగి ఉంటాం. చూడండి, పరిస్థితులు ఈ దినాల్లో ఎంతోమంది కృంగిపోతున్నారు, ఒంటరి వారు అయిపోతున్నారు. కుటుంబాలు దుఃఖము, రోదన, వేదన, అనేక సంఘాలు, కాపర్లు దేవుని సన్నిధికి వెళ్ళిపోయి సంఘాలు అలా ఉండిపోతున్నాయి. మనం ఎందరి కొరకు మనం ప్రార్థించే ప్రార్థన అవసరతలు ఎన్నో మన ఎదుట ఉన్నాయి. మనము వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకిచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, ఈ భద్రతని బట్టి, ఈ క్షేమాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞత చెల్లిస్తూ కన్నీటితో అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి కొరకు మనం ప్రార్థించాలి. ఇదనం కొద్ది సమయము మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. వాక్యము ద్వారా మీరు బలపరచబడ్డారని నేను ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ధైర్యపరచాడని నన్ను ధైర్యపరిచాడు. ప్రభు మిమ్మల్ని కూడా ఎంతగానో ధైర్యపరిచి మిమ్మల్ని ఆదరించాడు. కనుక మీరు దేవునితో మీ మనస్సుని కలబండి. ప్రభా, నీ సన్నిధిలో నేనున్నాను. ప్రభా, నీవు నా కొరకు ఈ సమయాన్ని ఇచ్చావు. ప్రభా, నీవు దీవించి ఇచ్చిన దినము ఇది. నువ్వు మా క్షేమము కొరకు నువ్వు సిద్ధపరిచిన దినము, ఈ సమయం ఎంతో విలువైంది. ప్రభా, అనేక విషయాలు నేను ప్రార్థిస్తాను, నీతో కలిసి నేను ప్రార్థిస్తాను. ప్రభా, నువ్వు తండ్రి కుడి పార్శ్వమందు సింహాసనాసీనుడవై మా అందరి కొరకు నీ విజ్ఞాపన చేస్తున్నావు. ప్రభా నాయన, ఈ లోకము నుండి మమ్మల్ని తుడిచివేయమని కాదు ప్రభా, దుష్టు నుండి కాపాడమని మేము కూడా ఈ దినము ప్రభా నీతో ఏకమై ప్రభా ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. నాయన, నువ్వు మాతో ఉన్నావు, మాలో ఉన్నావు. ప్రభా తండ్రి, మమ్మల్ని ప్రార్థింపచేయి. మమ్మల్ని కన్నీటి నాయన ఆ వేదన మాలో నువ్వు పుట్టించిన ఆయన ప్రార్థన భారమును మాకు దయచేయి. ప్రభా, అనేకుల కొరకు ప్రార్థించే శక్తి, ఓర్పిక నాయన నీవు మాకు దయచేయి. ప్రభా, విసుగక నీ సన్నిధిలో ప్రార్థించే కృప దయచేయి. నాయన నీకు వందనాలు తండ్రి. ప్రభా, ఎంతో మంది నాయన హాస్పిటల్లో నాయన వ్యాధిగ్రస్తులుగా ఉంటున్నారు, బలహీనులుగా ఉంటున్నారు. అయ్యా, కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు, వేదన పడుతున్నారు, భయపడుతున్నారు. తండ్రి, ఏమవుతుందోనని ప్రభా నాయన మరణ పడకలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. నాయన వారికి ఊపిరి చక్కగా తీయగలిగిన శక్తిని నువ్వు దయచే. ప్రభా నాయన నీ కన్న దృష్టి వారిపైన పెట్టు తండ్రి. ప్రభా, డాక్టర్స్ని నాయన, నర్సెస్ని ప్రభా, ఆయాల్ని తండ్రి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నవారు, ఇంకా ఎంతోమంది వాలంటీర్గా పనిచేస్తున్న వారిని మీరు దీవించండి. నాయకులను దీవించండి. ఎంతోమంది అనారోగ్యస్తులైపోతున్నారు. ప్రభా ఆయన మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నాయన, ఎంతోమంది నీ సేవకులని సన్నిధికి నాయన నువ్వు
చేర్చుకుంటున్నావు తండ్రి ప్రభా. విడవబడిన ఆయన మరి బిడ్డల్ని, కుటుంబాల్ని, సంఘాల్ని, విశ్వాసుల్ని మీరు బలపరచండి అయ్యా. ప్రార్థనా పరులుగా చేయండి తండ్రి నాయన. మరి సంఘము కొరకు నాయన, తోటి సహవాసంలో ఉన్న వారి కొరకు నాయన, మరి ఒంటరిగా ఉన్న వారి బిడ్డల కొరకు ప్రభా నాయన, సంఘ క్షేమము కొరకు ప్రార్థించేవారిగా చేయండి. బలహీనపడి బెదిరిపోయి నాయన మరి ఏమవుతుందో అని నా తండ్రి నాయన, వారు బలహీనమై ప్రభా నాయన నీ నుండి దృష్టి తిప్పుకోకుండా ప్రభా నాయన, నీ యందు మనస్సు పెట్టి నిన్ను నాయన, నిన్ను అర్థం చేసుకొని ప్రభా నీ ప్రేమని నాయన వారు అధికముగా పొందుకుని నాయన, ఈ యొక్క దినాల్ని ఆ విధముగా వారు మార్చుకొని ప్రభా నీలో నివసించడానికి నాయన నీ కృపా సహాయం వారికి దయచేయండి అయ్యా. మరణించిన కుటుంబాల్ని మీరు ఆదరించండి తండ్రి నాయన. నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ఈ బెంగళూరు పట్టణం కొరకు, ఈ కర్ణాటక రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. మా దేశము కొరకు, మా ప్రజల కొరకు మేము ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. మా బంధువుల కొరకు, మా స్నేహితుల కొరకు నాయన, ఆత్మీయులుగా మీరు మాకు ఇచ్చిన ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మా కొరకు ఎందరూ ప్రార్థిస్తున్నారు, వారిని బట్టి మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నాయన. సంఘంలో ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఎవరెవరు ఎటువంటి బలహీనతలో ఉన్న ప్రభావాన్ని మీరు బలపరచండి. అనారోగ్యంలో ఉంటే ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి, ధైర్యపరచండి నాయన. నిబ్బరము దయచేయండి నాయన. భయమును తీసివేయండి, పిరికితనాన్ని తీసివేయండి, సాతాన్ని పారద్రోలే శక్తిని వారికి మీరు దయచేయండి ప్రభా నాయన. మీకు స్తోత్రమయ్యా. చిన్న బిడ్డల్ని, యవన బిడ్డల్ని నాయన మీరు దీవించండి నాయన. కుటుంబాల్లో నాయన మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే తీర్చండి అయ్యా. మీరు మమ్మల్ని పోషించే దేవుడు నాయన. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. నాయన నీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. నీవే మా సహాయుడవు నా ప్రభా, నీవే మాకు ఆశ్రయము నాయన తండ్రి. నీవు తప్ప వేరొకరు ఎవరు కూడా మాకు లేరు ప్రభా. మేము ప్రార్థించుకోవటానికి నాయన, మీకు అనేక విషయాలు చెప్పుకోవటానికి నాయన, నువ్వు వినటానికి ఇష్టపడే దేవుడవు ప్రభా నాయన. నీకు స్తోత్రము తండ్రి. నీ సన్నిధిలో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, దీనులమైన మమ్మలను కనికరించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మమ్మల్ని ఎంతగా ఆదరించి బలపరిచిన తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటూ, బిడ్డల్ని మమ్మలను నీ సేవలో బలముగా వాడుకోమని, బిడ్డల అవసరతలు మీరు తీర్చమని, బిడ్డలకు నాయన నీ ఆత్మ జ్ఞానము దయచేయమని ప్రభా, నీ ఎడ్ల శ్రద్ధ దయచేయమని, నీ కొరకు ప్రయాసపడే బిడ్డలుగా చేయమని నాయన. సంఘ అవసరతలు తీర్చమని, సంఘ క్షేమమును దయచేయమని, నీ చిత్తమైతే ప్రభా తిరిగి మంచి దినాలను మాకు దయచేయమని తండ్రిని సన్నిధిలో ప్రార్థిస్తూ నీకే మహిమ చెల్లించుకుంటూ, ఈ దినాన్ని బట్టి నేను ఎంతగానో నాయన ఘనపరుచుకుంటూ బిడ్డలందరినీ నీ పాదములైత సమర్పించుకుంటూ మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసయ్య ఘనమైన నామములు విధేయమయముగా వేడుకుంటూ ప్రార్థించుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్. మీరందరూ కూడా ప్రార్థనలో ఉండండి. కొద్ది సమయము నేను చెప్పిన విషయాలన్నీ కూడా శ్రద్ధతో ప్రార్థన చేయండి. దేవుని సహాయం మనం పొందుకుంటాం. తప్పకుండా దేవుడు మనకి దాగుచోటై ఉన్నాడు. శ్రమలో నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఆయన కృపతో మిమ్మల్ని నింపును గాక. ఆమేన్.